చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో క్లీన్ ఉండాలి, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి. ఏంది ఇది నాకు అర్థం కాదు. సొంత కాన్స్టిట్యున్సీలో గెలవలేని వ్యక్తి ఇక్కడ 17,000తో ఓడిపోతే చంద్రగిరిలో ప్రజలు తంతే చంద్రబాబు నాయుడిని 17,000తో ఓడిస్తే కుప్పం పోయినాడు. ఇప్పుడు ఆ చంద్రగిరి లాంటి చోట రాజకీయాలు చేయడం కోసం భాస్కర్ కొడుకును ఇటు వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలని చెప్పి, తప్పించేయాలని చెప్పి, ఏంది ఇది రాజకీయాలు? ఈ తప్పుడు కేసుల పరంపరలో ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్ల 2009 ఎమ్మెల్యే, 2012 ఎమ్మెల్యే, 2014 ఎమ్మెల్యే, 2019 ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యే. 2024లో మొన్న ఒకసారి ఓడిపోయినాడు. ఆ కాన్స్టిట్యున్సీలో ఆజమాయిషీ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చే కార్యక్రమం. నందిగాం సురేష్ను ఎక్స్-ఎంపీ దళితుడు రెండుసార్లు జైల్లో పెడుతున్నాడు. ఒకసారి జైల్లో పెడితే 4 రోజులు జైల్లో పెడితే సుప్రీంకోర్టు దాకా కూడా పోయినాం. కింద మీద పడి ఎట్లనో తనను విడిపించుకొని వచ్చినాం. బెయిల్ తీసుకొస్తే మళ్ళా అరెస్ట్. ఇప్పుడు మళ్ళా దాదాపుగా 3 వారాల నుంచి జైల్లో ఉన్నాడు. సురేష్ భార్య, ఆవిడ మీద కూడా కేసులు. వల్లభనేని వంశీ దాదాపుగా 2 నెలలు దాటింది. ఒక కేసు అయిపోతానే మళ్ళీ ఇంకొక కేసు, ఒక కేసులో బెయిల్ వస్తూనే మళ్ళీ ఇంకొక కేసు. ఇప్పుడు 11 కేసులు అయినట్టున్నాయి.